అప్పుని పోలీసులు చేసిన కళ్యాణ్, రాహుల్ కుట్రని బయటపెట్టి అరెస్ట్ చేసిన అప్పు. ఆనందంలో అపర్ణ, కావ్య, రాజ్, దానిలక్ష్మి, షాక్ లో అనామిక, రుద్రాణి. ఇంతకు ఏం జరిగింది? కళ్యాణ్ అప్పుని పోలీసుని ఎలా చేశాడు? మరి రాహుల్ కుట్రని అప్పు ఎలా బయట పెట్టింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక కళ్యాణ్ అయితే వెడ్డింగ్ డే యానివర్సరీ ఫంక్షన్ లో కొంచెం బాధపడ్డాడు. ఆ బాధని చూసిన ఇంట్లో వాళ్ళంతా కూడా కళ్యాణ్ ని ఓదార్చారు. ఓదార్చటమే కాదు, కళ్యాణ్ మనసులో ఉన్న బాధ పోగొట్టాలంటే ఏం చేయాలా అని చెప్పని ఆలోచిస్తూ ఉన్నారు. అలా ఆలోచిస్తున్నటువంటి టైంలోనే ఇక రాజ్ అయితే కళ్యాణ్ సంతోషపడేలా మనం ఏమన్నా చేయగలిగామంటే చాలు, వాడు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అని చెప్పని అంటే, వద్దన్నయ్య, మీరు కాదు, నేనే చెయ్యాలి. ఎవరేమనుకున్నా అప్పుని పోలీస్ని చేసి తీరుతాను, ఇది మాత్రం నేను గట్టిగా అనుకున్నాను అని చెప్పని అంటూ ఉండగానే ఇక ఈలోపు అపర్ణ పనమ్మాయికి చేర్చింది అనే విషయం గురించి డిస్కషన్ జరగడంతో ఇక కళ్యాణ్ అయితే మనసు విరిగిపోయినప్పుడు అలాంటి నిర్ణయాలు తీసుకోవాలి పెద్దమ్మ, అంతేకాని చిన్న చిన్న పొరపాట్లకే నువ్వు అలాంటి నిర్ణయం తీసుకోకూడదు అని చెప్పని అంటాడు. అది చిన్న పొరపాట అంటుంది అపర్ణ. కాదని నేను అన్ను, చిన్నది కాదు పెద్దదే, కానీ ఆ పొరపాటుని నువ్వు భూతద్దంలో ఎందుకు చూస్తున్నావు చెప్పు? అలా ఎందుకు చూడాలి? అందుకే నేను చెప్తున్నాను పెద్దమ్మ, దయచేసి ఆలోచించి చూడు. ఒక్కసారి పెద్దనాన్నని క్షమించావంటే ఇక జీవితంలో మీ ఇద్దరి మధ్యన ఎటువంటి గొడవలు ఉండవు. రేపు అన్నయ్య వాళ్ళు ఒక బాబునో పాపనో కంటారు, వాళ్ళని ఎత్తుకోవటానికి కూడా వంతులేసుకుంటారా చెప్పు? ఆయన దగ్గరుంటే నేను ఎత్తుకోను అంటావా? ఆ బుడ్డోడు పుట్టి పెదనాన్న చేతిలో ఉండి ఏడుస్తున్నాడు అనుకో, ఆయన చేతిలో ఉంది కాబట్టి నేను తీసుకోను అంటావా చెప్పు అనగానే అపర్ణ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఈలోపు ఇంట్లో వాళ్ళంతా కళ్యాణ్ని చూసి, అరే కళ్యాణ్, మొత్తానికైతే మీ పెద్దమ్మ ఆ మనస్సుని మార్చావురా అని చెప్పేసేసి ప్రకాశం అంటాడు. ఇలా అందరూ కూడా సంతోషిస్తారు. కానీ కళ్యాణ్ మనస్సు మాత్రం అప్పు దగ్గరే ఆగిపోతుంది. అప్పుని ఎలా అయినా సరే పోలీస్ని చెయ్యాలి అని చెప్పి తనకు తెలిసినటువంటి వాళ్ళకి ఫోన్ చేస్తాడు. పోలీస్ని చెయ్యాలి అంటే ఏమేం కావాలి, ఎలా తను ట్రైనప్ చేయాలి, ఏంటి అన్ని తెలుసుకుంటాడు. కొన్ని అకాడమీస్ పేర్లు కలెక్ట్ చేస్తాడు. ఇక అదే పని మీద కూర్చుంటాడు. మొత్తానికి 3 అకాడమీస్ సెలెక్ట్ చేసి కావ్య సహాయంతో అప్పుని బయటకు తీసుకొస్తాడు. ఇక అప్పుని కావ్యని తీసుకుని ఆ 3 అకాడమీస్కి వెళ్తాడు. అందుట్లో ఒక్కటి మాత్రం పర్ఫెక్ట్గా ఉంది అని చెప్పని అనిపిస్తుంది అప్పుకి. అందులో జాయిన్ అవుతానంటుంది. ఇదంతా కూడా కావ్య చేయిస్తోంది అన్నట్టుగా కళ్యాణ్ ఉంచుతాడు. కావ్య కూడా కళ్యాణ్ మాటకి విలువ ఇవ్వాలి, కళ్యాణ్ మనస్సుని సంతోష పెట్టాలి అని తానే చేయిస్తున్నట్టుగా మాట్లాడుతుంది. ఇక అయిపోయిన తర్వాత అప్పు ఇక అకాడమీలో జాయిన్ అవుతుంది. కనకం వాళ్ళు కావ్య ఇదంతా చేయిస్తోంది, కావ్య చదివిస్తోంది అని చెప్పని అనుకుంటారు. అయినా అప్పు మాత్రం ఆత్మాభిమానం ఉన్న అమ్మాయి కాబట్టి ఖచ్చితంగా తన చదువు అంతా అయిపోయిన తర్వాత కావ్యకు అప్పు తీర్చేస్తుంది కదయ్యా అని చెప్పనంటే కృష్ణమూర్తి కూడా అవునే, అదేమి ఎవరి సొమ్ముకి ఆశపడే రకం కాదు కదా అని అంటాడు. ఇలా మొత్తానికి డిస్కషన్స్ జరిగి అప్పుని తీసుకువెళ్ళి ఇక అకాడమీలో జాయిన్ చేసిన తర్వాత 1 year అకాడమీలో కోర్స్ పూర్తయిన తర్వాత సెలక్షన్స్ కి వెళ్తుంది. అక్కడ అప్పు అనుకోని విధంగా సెలెక్ట్ అవుతుంది. ట్రైనింగ్ కూడా పూర్తి చేసుకుంటుంది. పోస్టింగ్ విషయంలో కళ్యాణ్ చాలా కష్టపడతాడు. ఎలా అయినా సరే ఇదే ఊర్లో పోస్టింగ్ రావాలనేది కళ్యాణ్ ఆలోచన. కారణం ఏంటంటే కళ్యాణ్ అలా ఆలోచించడానికి గల కారణం ఒక్కటే. అదేంటి అంటే కనకం ఇంకా కృష్ణమూర్తి ఇద్దరు కూతుళ్ళని అత్తగారింటికి పంపించి ఒక్కళ్లే ఉండిపోయారు. ఇప్పుడు అప్పు ఉండటం వల్ల కనీసం అదైనా జరుగుతోంది. నెక్స్ట్ అప్పుకి ఇల్లరికి ముండే అల్లుడిని తీసుకొచ్చి పెళ్లి చేసేస్తే ఇక తన బాధ్యత తీరిపోతుంది అనుకుంటాడు కళ్యాణ్. అయితే ఇక అలా మొత్తానికి అప్పు వాళ్ళ దగ్గరే ఉండాలి అని చెప్పేసి ఇక కళ్యాణ్ ఆ పోస్టింగ్ కూడా అక్కడే హైదరాబాద్లోనే వేయించటంతో ఇక అక్కడే ఉంటుంది. అప్పుకి పోస్టింగ్ వస్తుంది. చాలా సంతోషపడుతుంది కనకం ఇంకా కృష్ణమూర్తి ఇద్దరు కూడా. అంతా అయిపోయిన తర్వాత అప్పు ఇంటికి వచ్చి వాళ్ళని చూసి సంతోషపడుతూ కాళ్ళకి నమస్కరించాక, ఇదంతా జరిగింది మీ అక్క వల్ల, మీ అక్కని కలిసి మీ అక్క కాళ్ళకి దండం పెట్టు అని చెప్పని అనగానే సరే అయితే అంటూ ఇక వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అప్పుని పోలీస్ డ్రెస్ లో చూసి అందరూ కూడా మొత్తానికి సాధించావే బుడంకాయ్ అని చెప్పని అంటుంది ఇందిరాదేవి. ఇక అపర్ణ దగ్గరికి వెళ్ళి ఆశీర్వదించండి ఆంటీ అని చెప్పని అనేసరికి ఈ ప్రస్తుతం నువ్వు చేస్తున్న ఈ జాబ్లో విజయం సాధించు అని ఆశీర్వదిస్తుంది. ఇక అయిపోయిన తర్వాత ధాన్యలక్ష్మి ఒక చూస్తుంది కానీ ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్ళదు.
ఇక కావ్య దగ్గరికి వచ్చి కావ్య కాళ్ళకి నమస్కరించేసరికి మీ బావగారికి పెట్టు అంటే, బావా నువ్వు ఇద్దరు కలిసి పక్కన నుంచోండి కాళ్ళకు నమస్కరిస్తుంది. ఇద్దరు కూడా ఆశీర్వదిస్తారు. ఆ తర్వాత కళ్యాణే అప్పుని చదివించాడనే విషయం అప్పుకి తెలియదు, కానీ కళ్యాణే ఇదంతా చేశాడని ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు. అందరికీ కృతజ్ఞతలు చెప్పేసి ఆశీర్వచనాలు తీసుకున్నావా అని చెప్పి అడుగుతుంది ఇందిరాదేవి. తీసుకున్నాను అమ్మమ్మగారు అని అనగానే, మరి కర్త కర్మ క్రియకి ఏం చెప్పావు, థ్యాంక్స్ చెప్పావా అంటుంది. కర్త కర్మ క్రియ అర్థం కాలేదు బామ్మగారు అని అనగానే, ఇంకెవరు, కళ్యాణ్ అని చెప్పని అంటుంది. అర్థం కాలేదమ్మమ్మగారు అనగానే, వాడే కదా అకాడమీలన్నీ వెతికి వాటిట్లో ది బెస్ట్ సెలెక్ట్ చేసి వాటిల్లో నీకేది నచ్చిందో అందులో జాయిన్ చేసింది వాడే కదా. నీ ట్రైనింగ్ అంతా పూర్తయ్యాక నీ పోస్టింగ్ ఇక్కడే పడేలాగా నా తిప్పలు పడింది వాడే కదా. నువ్వు పోలీస్ అవ్వాలి అని చెప్పి ఖచ్చితంగా చేసి తీరాల్సిందే అని చెప్పేసేసి ఇంత ప్రయాసపడింది అనగానే షాక్ అయిపోతుంది అప్పు. అక్క ఏంటక్క ఇదంతా అంటే, అవును కవిగారే ఇదంతా చేశారు, కవిగారు చేస్తున్నారంటే నువ్వు ఒప్పుకోవని చెప్పే నా పేరు అడ్డం పెట్టారు, ఈ విషయం ఇంట్లో అందరికీ తెలుసు అంటుంది. ఒక్కసారిగా అప్పు కళ్యాణ్ దగ్గరికి వచ్చి, ఏంద్రబాయ్ కనీసం చెప్పను కూడా చెప్పలేదు అనగానే, నేను నీకు ఇదే విషయం చెప్తే నువ్వు ఎలా ఫీల్ అవుతావు చెప్పు. ఖచ్చితంగా ప్రపంచం అంతా ఇలా అంటుంది అలా అంటుంది, ఇలాంటి కథలు రాస్తుంది అలాంటి కథలు రాస్తుంది అని చెప్పి ఏదో ఒకటి చెప్పి ట్రైనింగ్కి వెళ్లకుండా ఉండిపోతావు, నీ లైఫ్ స్పాయిల్ చేసుకుంటావు, అందుకోసం ఆలోచించే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పేసి అంటాడు. ఇక ఇటు నుంచి కళ్యాణ్ అయితే, చాలా చాలా థ్యాంక్స్ రబై అని చెప్పేసి కళ్యాణ్కి హ్యాండ్ షేక్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అలా అయిన తర్వాత రాజ్ కావ్య ఇద్దరు కూడా కంపెనీలో ఒక అగ్రిమెంట్ కోసం అని చెప్పి గబగబా వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అగ్రిమెంట్లో చాలా తప్పులు లొసుగులు ఉంటాయి. ఆ అగ్రిమెంట్ ప్రకారం ఇప్పుడు రాజ్ కావ్య ఇద్దరు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఆర్నమెంట్స్ వాళ్ళకి చేసి ఇవ్వాలి అన్నట్టుగా ఉంటుంది. కావాలనే కంపెనీలో డిలే జరిగిందని, అలా డిలే జరగడానికి కారణం ఎవరా అని చెప్పి ఈ వీళ్ళు ఇక మొత్తం అంతా కూడా స్క్రూటనైజ్ చేసుకోవడం మొదలు పెడతారు. అలా స్క్రూటనైజ్ చేసే క్రమంలో మొత్తానికి వాళ్ళకి తెలిసింది ఏంటంటే రాహులే దీనంతటికీ కారణం అని చెప్పి. ఇక అలా తెలిసి కూడా ఏం మాట్లాడో అర్థం కాని పరిస్థితుల్లో ఉండిపోయేసరికి కంపెనీ మేనేజర్ తోటి కళ్యాణ్ సైలెంట్ గా కంప్లైంట్ ఇప్పిస్తాడు. ఆ కంప్లైంట్ కాస్త అప్పు దగ్గరికి వెళ్తుంది. అప్పుకి ఆ కేసు అప్పగించి, నువ్వు ఈ కేసుని ఛేదించి మొత్తానికి ఎవరు తప్పు చేశారో తెలుసుకుని వాడిని అరెస్ట్ చెయ్యి అని చెప్పి చెప్తారు. అసిస్టెంట్ ఎస్ఐగా వచ్చినటువంటి అప్పుని అలా చెప్పేసరికి ఒక్కసారిగా ఇక అందరూ కూడా అప్పుకి మన కంపెనీ కేసు అప్పగించారట, ఏం జరుగుతుందో ఏంటో అనుకుంటూ ఉంటే కావ్య రాజ్ మాత్రం ఇప్పుడు ఈ విషయం బయటకు వచ్చిందంటే నానా ఇబ్బందులు పడాలి, అందరూ కలిసి కంపెనీలో ఫ్రాడ్ జరిగింది అనే విషయంతో పాటు ఇంట్లో వాళ్ళే ఈ ఫ్రాడ్ చేశారు అంటే అసలు ఆ ఫ్యామిలీని నమ్మకూడదు అనే ఇదికి వచ్చేస్తారు అనుకుంటూ ఉండగా అప్పు ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా దీంట్లో దోషి రాహులేనని చెప్పి ఆల్రెడీ రాజ్ కావ్యాలకు తెలుసు అనే విషయం తెలుసుకుని తన వర్క్ తను చేస్తుంది. అలా చేసేసరికి మొత్తానికి తనకి కూడా అదే విషయం తెలుస్తుంది. అలా తెలియడంతో ఇక దాని ఆధారంగా ఆ హైయర్ అఫీషియల్స్ కి ఇదంతా చేసింది రాహుల్ అని చెప్పేసేసి రాహుల్ని అక్కడ అరెస్ట్ చేయడానికి అరెస్ట్ వారెంట్ తీసుకుని వస్తుంది. అలా వచ్చినటువంటి అప్పుతోటి రాహుల్ ఒక రకంగా వాగ్వాదానికి దిగుతాడు. ఎట్టి పరిస్థితుల్లో నేను వచ్చేదే లేదు, ఆయన నేనెందుకు రావాలి, నాకేం అవసరం రావడానికి, నేను ఎలా కనబడుతున్నాను మీకు అంటూ చాలా మాటలే మాట్లాడతాడు. ఇలా ప్రతి మాటని కూడా రాహుల్ మాట్లాడినటువంటి మాటల్ని హైయర్ అఫీషియల్స్ వినేలా చేస్తుంది అప్పు. వెంటనే ఇక ఇంకొక 4 కానిస్టేబుల్స్ ని పంపించి అర్జెంటుగా స్టేషన్కి రమ్మని చెప్పు, ఇప్పటి వరకు వద్దులే అనుకున్నాం కానీ వాడి మాటలు అసలు ఏం బాగాలేదు అని చెప్పని అనేసరికి ఇక రాహుల్ని తీసుకొస్తారు అక్కడికి. ఇంత పెద్దగా అంటే ఇంత హైయర్ అఫీషియల్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవడానికి కారణం ఏంటంటే ఇంటర్నేషనల్ గా ఉన్నటువంటి గోల్డ్ స్మగ్లర్స్ తో రాహుల్ కాంటాక్ట్స్ పెట్టుకుని వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన గోల్డ్ని స్వరాజ్ ఇండస్ట్రీస్లోకి డంప్ చేయడం జరుగుతుంది. సో అందువల్ల రాహుల్ని అంత పగడ్బందీగా తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక మొత్తానికి రాహుల్ని తీసుకెళ్లిన తర్వాత రుద్రాణి ఇంట్లో శోకాండాలు మొదలు పెడుతుంది. దాన్ని చదివించింది ఈ ఇల్లు అయితే ఈ ఇంటి మీదే దాని ప్రతాపాన్ని చూపించింది. ఈ ఇంటి పిల్లాడినే తీసుకెళ్లి జైల్లో పెట్టింది అనగానే తను ఇంటి మీద ప్రతాపం చూపించలేదు, ఇంటి పిల్లాడిని తీసుకెళ్లి జైల్లో పెట్టించలేదు, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టించింది. ఈ ఇంటి వాళ్లే తన్ని పోలీసుని చేస్తే అని చెప్పని అంటున్నావు, నీకు ఈ ఇంటి వాళ్లే తిండి పెడుతున్నారు, ప్రతిదీ ఈ ఇంటి వాళ్లే అమర్చుతున్నారు,
అయినా నువ్వు చేస్తోందేంటి, ఈ ఇంటి మీదే విషయం చిమ్మట్లేదు అని చెప్పేసేసి ధాన్యలక్ష్మి అంటుంది. అలా అన్నటువంటి ధాన్యలక్ష్మి మాటలతో ఇక వెంటనే రాజ్ అయితే సరే ఇప్పుడు ఈ విషయం గురించి డిస్కషన్ అనవసరం, రాహుల్ గారు ఇలా చేశాడనేది తెలిసింది కాబట్టి అర్జెంటుగా రాహుల్ గారి దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం అని అంటూ ఇక రాజ్ అక్కడికి వెళ్తారు. అంటే ఎక్కడికి, జైలుకి వెళ్తారు. వెళ్ళేసరికి అక్కడ రాహుల్ నేనే తప్పు చేయలేదు, నాకేం తెలీదు, కంపెనీలోకి అదంతా ఎలా వచ్చిందో తెలీదు, ఇదంతా నాకు తెలిసి కావ్య చేసింది అనేసరికి మళ్ళీ కొడుతుంది అప్పు. అప్పటికే ఒక రకంగా కుళ్ళబొడి చేస్తుంది. ఇక రాహుల్కి ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాక అలా నుంచి చూస్తూ ఉండేసరికి అప్పుడే వస్తాడు రాజ్ ఇంకా కావ్యం తీసుకుని. ఇంత జరిగినా నీ నోట్లోంచి నిజం రాదేంట్రా అని చెప్పేసేసి అంటాడు. ఏంటి నిజం వచ్చేది, నేను చెప్తుంది నిజం రాజ్, నాకు తెలీదు ఇదంతా కావ్య చేసింది అనగానే అవును, కావ్య ఇంటర్నేషనల్ స్మగ్లర్స్ తోటి డీలింగ్స్ పెట్టుకుని ఆ గోల్డ్ మొత్తాన్ని కూడా కంపెనీలోకి డంప్ చేయించింది కదూ అని చెప్పని అనగానే ఇక వెంటనే రాహుల్ అయితే నేను అలా అనట్లేదురా, కావ్యకి ఇదంతా తెలుసు అంటున్నాను అని చెప్పని అంటాడు. చూడు నువ్వు ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా ఒకటే చెప్తున్నాను, కావ్య తప్పు చేయదు. దాంతో పాటుగా నువ్వు గుర్తుంచుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే ఒకటే విషయం, అది క్లియర్ కట్గా చెప్తున్నాను, స్వరాజ్ ఇండస్ట్రీస్ అంటే నమ్మకానికి మారుపేరు. అలాంటి స్వరాజ్ ఇండస్ట్రీస్ గురించి నువ్వు తప్పుగా మాట్లాడితే నేను అస్సలు ఒప్పుకోను. అంతేకాదు నువ్వు మాట్లాడే ప్రతి మాటని కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడటానికి ప్రయత్నించు, లేని పక్షంలో నువ్వే ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్పని రాజ్ అంటాడు. ఆ మాటలతో ఇక రాహుల్ సైలెంట్ అయిపోతాడు. అప్పు నిన్ను మాత్రం వదిలిపెట్టను అని చెప్పేసేసి ఇక రాహుల్ అంటాడు. కొన్ని రోజులకి రాహుల్ విడుదలై రావడంతో ఇక రుద్రాణి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. బట్ రాహుల్ ఈ విషయంలో మాత్రం లైట్ తీసుకోవాలి అనుకోడు. అప్పుని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు అని చెప్పని ఆలోచన చేసి ఇక అనుకున్న ప్రకారమే బయటకు వచ్చిన కొన్ని రోజులు సైలెంట్గా ఉండి ఆ తర్వాత అప్పుని అటాక్ చేయించడానికి తన మనుషులకి సుపారీ ఇస్తాడు. ఆ సుపారీ ఇచ్చేసరికి ఆ విషయం స్వప్న కనిపెడుతుంది. అలా కనిపెట్టిన స్వప్న డైరెక్ట్గా అప్పుకి ఫోన్ చేసి నిన్ను ఏదో ఒకటి చేయమని చెప్పి నీ జీవితానికి నువ్వు ఎప్పటికీ కూడా పోలీస్ డ్రెస్ వేసుకోకుండా ఉండేలా చేయమని చెప్పి ఈ వెధవ డబ్బిస్తున్నాడే వాడి రౌడీలకి అని చెప్పేసేసి ఫోన్ చేస్తుంది. చెయ్యని అక్క చెయ్యని, ఎట్లాగూ నువ్వు ఇన్ఫర్మేషన్ ఇచ్చావు కదా, ఏం చేయాలో నేను అదే చేస్తా, వాడికి మారాలని లేదు, వాడిని ఎట్లా చేయాలో నాకు బాగా తెలుసు, వదిలేసేయి అని చెప్పేసేసి అప్పు అంటుంది. ఇక అలా అన్న తర్వాత అనుకున్నట్టుగానే రాహుల్ అయితే ఇక తన మనుషులకి అప్పు ఫోటో అది పంపించేసిన తర్వాత ఇక అప్పు డైరెక్ట్గా ఎప్పుడెప్పుడు రాహుల్ పంపిన మనుషులు వస్తారని వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈవినింగ్ ఆఫీస్ అయిపోయిన తర్వాత కావాలని లేట్గా ఇంటికి బయలుదేరుతుంది. అప్పుడు అటాకింగ్కి వస్తారు వాళ్ళంతా. అలా రావడంతో ఒక్కసారిగా ఇక అప్పు పోలీసుల్ని సరౌండ్ చేస్తుంది. అప్పటి వరకు వాళ్ళకి తెలియంది ఏంటంటే అప్పుతో పాటు పోలీసులు దూరంగా వస్తున్నారు, అది కూడా మఫ్టీలో అని. ఇక ఒక్కసారిగా సరౌండ్ చేసేసరికి రాహుల్ మనుషులు షాక్ అయిపోతారు. గబగబా అటు ఇటు పరుగులు పెట్టినా కూడా ఉపయోగం లేకుండా పూర్తిగా ఒక పోలీస్ ఆఫీసర్ మీదకి అటాక్ చేయడానికి స్కెచ్ వేసిన తర్వాత ఎలా వదిలిపెట్టరు కదా. సో అలా పూర్తిగా మొత్తం అందరూ కలిసి వాళ్ళని పట్టుకుని జైల్లో పెట్టిన తర్వాత దీని వెనుక ఉన్నది కూడా రాహుల్ అనే విషయాన్ని క్లియర్గా నిరూపిస్తుంది అప్పు. ఇక అంతే, మళ్ళీ రాహుల్ని తీసుకొచ్చి జైల్లో కూర్చోపెడతారు. ఇక రుద్రాణి అనుకుంటుంది, నా ఆటలు సాగవు, నా కొడుకు ఆటలు సాగవు, అక్కా చెల్లెళ్ళిద్దరూ ఒక్కటైపోయారు, ఇద్దరు కలిసి కావాలనే ఇదంతా చేస్తున్నారు అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటుంది. అలా అనుకుంటున్నటువంటి రుద్రాణి ఇక అప్పుకి కళ్యాణ్కి మధ్యన లేని సంబంధాన్ని ఎలా అంటకట్టిందో ఇప్పుడు వాళ్ళిద్దరికీ పెళ్ళైపోయిందని పుకార్లు మొదలు పెడుతుంది. వాటితో కొంత డైవర్షన్ రావడంతో పాటు అప్పు మీద బ్యాడ్ నేమ్ పడుతుంది అని చెప్పేసి ఇక అలా పుకార్లు మొదలు పెట్టేసరికి ఆ పుకార్లు షికార్లు చేస్తున్న టైంలోనే కళ్యాణిక అప్పు దగ్గరికి వస్తాడు. ఏంటి, ఎందుకు వచ్చావు, ఆల్రెడీ పుకార్లతో అక్కడంతా కూడా ఇక్కడ అందరినీ ఇబ్బంది పెడుతూనే ఉన్నారు కదా, మరి ఎందుకు వచ్చావు అని చెప్పని అంటుంది. ఆ పుకార్లు నిజం కాదని నీకు నాకు తెలుసు, మరి అటువంటిప్పుడు మనం భయపడాల్సిందే ఉంది అప్పు అని అంటూ ఉండేసరికి ఇక వెంటనే అప్పు అయితే సరే నువ్వు ఏదన్నా నిర్ణయం తీసుకొని ఇక్కడికి వచ్చావా లేకపోతే నార్మల్గా వచ్చావా అంటుంది. నిర్ణయం తీసుకోవడం ఏంటి, నేనే నిర్ణయం తీసుకోలేదు అనగానే నేనైతే ఒక నిర్ణయానికి వచ్చాను. ఇదివరకంటే నేను ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియని పరిస్థితుల్లో ఉన్నాను, నా దిశ ఏంటో నా నిర్దేశం ఏంటో అర్థం కాని స్థితిలో ఉన్నాను. బట్ ఇప్పుడు మాత్రం ఐఎమ్ క్లియర్,
ప్రస్తుతం నేను జాబ్ కూడా చేస్తున్నాను. నా జాబ్ చేసుకోవడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. దాంతోపాటు నా తల్లిదండ్రులను చూసుకోవడానికి కూడా నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని నువ్వంటే క్లియర్గా ఒక మాట చెప్తున్నాను. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని చెప్పి అప్పు అడుగుతుంది. దాంతో కళ్యాణ్ ఆలోచిస్తూ అలా నుంచుంటాడు. ఏంటి, స్నేహితులుగా అలా ఉండిపోవాల్సిన మనం పెళ్లి జోలికి ఎందుకు వెళ్ళామా అనా? ఇదిగో ఇలాంటి పుకార్లకి అవకాశాలు లేకుండా చెయ్యాలి అంటే, అసలు ఇలాంటి పుకార్లు పుట్టించే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ వీటి గురించి ఆలోచించేటటువంటి స్థితి ఉండకుండా ఉండాలి అంటే మనం చేయాల్సింది అదొక్కటే. అందుకోసమే చెప్తున్నాను. చెప్పు, చేసుకుందామా అని అడుగుతుంది. సరే అయితే అంటాడు కళ్యాణ్. దాంతో ఇక కళ్యాణ్ ఇంకా అప్పు ఇద్దరు కూడా కనకం వాళ్ళ ఇంటికి వెళ్ళి విషయం చెప్తారు. కనకం వాళ్ళు నాదే ఉంది, అంతా అమ్మ ఇష్టం, ఒకవేళ అమ్మ సరే అంటే నేను సరే అంటాను అంటుంది. వెంటనే ఇక కళ్యాణ్ ఇంటికి వచ్చి ఇందిరాదేవి సీతారామయ్య దగ్గర కూర్చొని విషయం చెప్పేసరికి, మంచి ఆలోచన చేశావు కళ్యాణ్. ఎవరితో అయితే నీ జీవితాన్ని ముడిపెట్టి అనామిక తన జీవితాన్ని నాశనం చేసుకుందో తనతోటే నీ జీవితాన్ని ముడిపెట్టుకోవడం తప్పేమీ కాదు. అందువల్ల నష్టపోయినటువంటి అప్పు కూడా ఇకపై ఎటువంటి ఇబ్బంది లేకుండా తలెత్తుకుని తిరుగుతుంది. ఇక ఇలాంటి రుద్రాణి లాంటి వాళ్ళు ఎన్ని రకాలుగా ఎన్ని చేసినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా మీరు ఉండగలుగుతారు. ఎందుకంటే పుకార్లు మీ ఇద్దరి మధ్యన ఒక బంధం అనేది ఏర్పడనంత కాలం మాత్రమే పుడతాయి తప్ప మీకు పెళ్లి బంధం అనేది ఏర్పడిన తర్వాత పుట్టవు కదా అని అంటుంది ఇందిరాదేవి. దాంతో సరే అమ్మమ్మ అని చెప్పేసేసి ఇక అప్పు వెళ్ళిపోతుంది. ఇంకా ఈలోపు కళ్యాణ్ అయితే ఓకే చేయించుకుని ఇంట్లో వాళ్ళకి మీరే చెప్పండి అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక ఇంట్లో వాళ్ళందరినీ కూర్చోపెట్టి ఇందిరాదేవి మాట్లాడుతుంది. అలా మాట్లాడేసరికి ఇక ధాన్యలక్ష్మి కూడా నా కొడుకు ఒంటరిగా ఉండి ఇలాంటి మాటలు పడే కంటే ఏమైంది, అప్పుని పెళ్లి చేసుకోవడంలో తప్పేమీ లేదు కదా అని చెప్పని అంటుంది. అలా మొత్తానికైతే ధాన్యలక్ష్మి కూడా ఒప్పుకోవడంతో ఇంట్లో వాళ్ళంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే రుద్రాణి ఉన్నది ఉండకుండా అనామికకి ఫోన్ చేస్తుంది. చేసి ఇక్కడ అప్పు కళ్యాణ్కి పెళ్లి చేస్తున్నారని చెప్పేసరికి వెంటనే అనామిక మీడియాని తీసుకుని దుగ్గిరాల ఇంటి గుమ్మంలో నుంచుంటుంది. ఏం కావాలి నీకు, అసలైనా నీకు ఈ ఇంటికి ఏంటి సంబంధం అనగానే నేను ఈ ఇంటి కోడల్ని అంటుంది. అసలు ఆ పట్టా నీకు తీసేసి చాలా కాలం అయింది, మళ్ళీ ఇప్పుడు వచ్చావేంటి ఇన్నేళ్ల తర్వాత అని అనేసరికి అవును ఇప్పుడే ఇన్నేళ్ల తర్వాతే వచ్చాను, ఎందుకంటే నేను ఆ పట్టా గురించి ఆలోచించదలుచుకోవట్లేదు. నేను కళ్యాణ్తో కలిసిపోవాలనుకుంటున్నానంటే కానీ మా అబ్బాయి కలవాలనుకోవట్లేదు. మా అబ్బాయికి వేరే పెళ్లి చేస్తున్నాం అనగానే ఎవరితోటి అని చెప్పి అడుగుతుంది. నీకు చెప్పాల్సిన అవసరం మాకు లేదు అంటుంది ధాన్యలక్ష్మి. చెప్పాలి, ఎందుకంటే నేను ఎవరితో అయితే నింద వేశానో ఆళ్లతోనే కనుక మీరు పెళ్లి చేస్తున్నట్లయితే ఆ నింద నిజమని చెప్పి మీరు ఒప్పుకున్నట్టే కదా అంటే, అసలు నీకు మాకు సంబంధమే లేదన్నప్పుడు మేము ఒప్పుకుంటే ఏంటి, ఒప్పుకోకపోతే ఏంటి అని చెప్పి అంటుంది ధాన్యలక్ష్మి. అత్తయ్య మీరు నాకు చాలా సపోర్ట్ చేశారు అనగానే చేసేందుకే కదా నా కొడుకు పరువంతా కూడా రోడ్డున పడేశావు, లేనిపోని సంబంధాలు అంటకట్టి వాళ్ళిద్దరిని బాధ పెట్టి వాళ్ళిద్దరి జీవితాలతో ఆడుకున్నావు అని చెప్పి ధాన్యలక్ష్మి అంటుంది. ఇక అప్పుడు అనామిక క్షమించండి అత్తయ్య, దయచేసి క్షమించండి, నా జీవితం బుగ్గిపాలైపోతుంది. ఇన్నాళ్ళు నేను సైలెంట్గా ఊరుకున్నది కళ్యాణ్ ఒంటరిగా మిగిలిపోయాడు కదా అని, కానీ కళ్యాణ్ ఈరోజు పెళ్లి చేసుకుంటే రేపు నా బ్రతుకేంటి అత్తయ్య అంటూ ఉంటే నువ్వు ఈ ఇంటి నుంచి విడాకులు తీసుకుని వెళ్ళిపోయినప్పుడే నీ బ్రతుకు బుగ్గిపాలు అయిపోయిందా అనామిక? కొత్తగా ఏదో చెయ్యాలని జరుగుతుందని చెప్పి నువ్వు భయపడుతూ ముందుకు రావటం అనేది కరెక్ట్ కాదు, అర్థమైందా? ఇక నువ్వు వెళ్ళొచ్చు అనామిక అని చెప్పి పంపించేస్తుంది. దాంతో ఇక అనామిక ఏడ్చుకుంటూ బయటకు వస్తుంది. మీడియా వాళ్ళు అప్పు కళ్యాణ్కి పెళ్లి అనే విషయాన్ని పేపర్లో ప్రచురించడం, టీవీలో చెప్పడంతో ఇక అనామిక నేనే నా జీవితాన్ని చేతులారా నాశనం చేసుకున్నాను అని చెప్పేసి సూసైడ్ అటెంప్ట్ చేస్తుంది. ఆ విషయం తెలిసినటువంటి దుగ్గిరాల ఫ్యామిలీ వాళ్ళు ఏమాత్రం రెస్పాండ్ అవ్వకుండా అక్కడ అనామిక హాస్పిటల్లో ఉండగానే ఇక్కడ అప్పు కళ్యాణ్కి పెళ్లి వేడుకలు మొదలు పెట్టేస్తారు. సంబరంగా జరగాలి, చాలా చక్కగా జరగాలి అనుకుంటారు. కానీ కళ్యాణ్ మాత్రం అప్పు ఇద్దరూ కూడా చాలా సింపుల్గా చేసుకున్నామా లేదా అన్నట్టుగా చేసుకోవాలి అనుకుంటున్నాం, అంతే తప్ప ఆడంబరంగా చేసిన పెళ్లి వల్ల ఎటువంటి ఉపయోగం లేదనే విషయం మాకు అర్థమైపోయింది కదా అని చెప్పి అంటారు. ఇక దాంతో వాళ్ళ ఇష్టానికే వదిలేసి సింపుల్గా చేసేస్తారు. ఈసారి ఎవరికి కూడా పెళ్లి గురించి కూడా చెప్పరు. వాళ్ళ ఫ్యామిలీలోని ఇంట్లోనే చక్కగా పందిరేసి పెళ్లి మంటపం క్రియేట్ చేసి మొత్తానికి రాహుల్కి ఇంకా స్వప్నకి ఎలా పెళ్లి చేశారో అలాగే చేసేస్తారు. ఇలా మొత్తానికైతే కళ్యాణ్ అప్పుని పోలీసుని చేయటంతో పాటు అప్పుని పెళ్లి చేసుకునేటటువంటి పరిస్థితులు రావటంతో అప్పుని పెళ్లి చేసుకుంటాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. ఇలా జరిగి కళ్యాణ్ అప్పుల పెళ్లి జరగాలని
తొందరలోనే కళ్యాణ్ అప్పుని పెళ్లి చేసుకోవాలని మీరు కూడా కోరుకుంటే వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని అయితే షేర్ చేసేసేయండి. అలాగే ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం ద్వారా ఫర్దర్గా మేము పెట్టే ప్రతి వీడియోని టీవీ కంటే ముందుగా మీరే చూడవచ్చు. థ్యాంక్ యూ.